సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎక్కడికక్కడ ఆర్ఓబీలు ఆర్యూబీలు అన్ని ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటి అభివృద్ధి చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ ప్రభుత్వానికి మీరందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. మీరు ఒకసారి 2014 సంవత్సరం తీసుకుంటే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే నుంచి వచ్చినటువంటి బడ్జెట్ 900 కోట్లు. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం వల్ల ఈరోజు రాష్ట్రానికి వచ్చే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో మీకు తెలుసా? ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా? 2014లో 900 కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికే 9,000 కోట్ల రూపాయలు, అంటే 10 రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి. అందుకని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఎంతో మంది అడ్డంకులు చెప్పినా కూడా లేదు, బీజేపీతో కలవాలి, కలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తయారు చేశారు అని చెప్పి ఒక దూరదృష్టితో చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి రైల్వే స్టేషన్కి ఇచ్చినటువంటి నిధులు 300 కోట్ల రూపాయలు తిరుపతి రైల్వే స్టేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్లో మీరు చూస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను అద్భుతంగా చేశారు, ఎలివేటర్స్ ను పెట్టారు, అదేవిధంగా టాయిలెట్స్, మాడ్యులర్ టాయిలెట్స్ పెట్టారు, అదేవిధంగా డిజిటల్ డిస్ప్లేలు పెట్టారు. ఇవే కాకుండా దివ్యాంగుల గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించి సదుపాయాలు క్రియేట్ చేస్తున్నారంటే ఒక వ్యక్తి యొక్క సమర్థతకి అదేవిధంగా ఒక అద్భుత డిజైన్లను కలిస్తే ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనమే ఈరోజు సుళ్ళూరుపేట రైల్వే స్టేషన్. అయితే నేను ఈ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, మనమే కాదు ప్రభుత్వాలన్నీ కూడా అద్భుతమైనవి అన్నీ కడతా ఉంటాం, కాకపోతే ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. వెళ్ళేటప్పుడు టాయిలెట్స్ నీట్గా వాడటం, మన ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవటం, గవర్నమెంట్ ఇదంతా ఎవరో చేస్తారనే విధంగా కాకుండా ఇవన్నీ చేస్తున్నది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈ ప్రాంతాలను నిర్మిస్తూ ఉన్నారు. అంటే పన్ను కట్టే ప్రతి వారి బాధ్యత కూడా ఈ స్టేషన్ల మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా, ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా వాటన్నిటిని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా